పేదలకు ఎంతో కొంత కడుపు నింపాలనే ఉద్దేశంతో కొరగంజి బ్రవరాంబ 6వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని బీజేపీ నాయకులు పోతున బేసు కంటేశ్వరుడు అన్నారు. ఆదివారం రథం సెంటర్ వద్ద నిరాశ్రయులకు అన్న వితరణ కార్యక్రమం కొరగంజి భాస్కరరావు సౌజన్యంతో ఈ అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొరగంజి బ్రవరాంబ భౌతికంగా 6 సంవత్సరాలు దూరమైన ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. రథసప్తమి నాడే ఆమె మరణించారని, అందువల్లనే క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల మధ్యలో కాకుండా పేదవారికి ఎంతో కొంత కడుపు నింపాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని బ్రవరాంబ భర్త కొరగంజి భాస్కరరావు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్నూరి కృష్ణ, పిల్ల మధుసూదన్ రావు, పోతిన పొన్న కృష్ణ, పుట్నూరి శ్రీనివాసరావు, కొరగంజి శ్రీనివాసరావు, బైపిళ్ళ చందు, చౌదరి బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నగర ప్రజలకి స్క్రీన్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా ఈరోజు రథసప్తమి సందర్భంగా అందరికీ శుభాలు చేయాలి కలగాలని అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నగర సీతారామ స్వామి ఆలయ సోమవారి దేవస్థానం ఆర్గనైజ్ సెక్రటరీ గారు కొరగంజి భాస్కరరావు గారి భార్య బ్రవరాంబ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈ రథం సెంటర్లో అందరూ కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి వందలాది మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చెప్పండి 6 సంవత్సరాలు జ్ఞాపకార్థం రథసప్తమి రోజు నాడు ఎంతో మందికి ఈ అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారికి వారి కుటుంబానికి కూడా అమ్మవారు అయ్యవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి మంచి ఆయురారోగ్యాలతో ఆరోగ్యంతో ఆనందంతో ఉత్సాహంలో మంచి ఉన్నస్థితికి రావాలి. అలాగే ఆ బ్రవరాంబ గారి ఆత్మకి ఎల్లవేళ శాంతి చేకూర్చి వారి చల్లని దీవులంతా కూడా వారి కుటుంబ సభ్యులందరి మీద కూడా ఉండాలని, అలాగే మరొకసారి కొరగంజి భాస్కరరావు గారు, వాళ్ళ అబ్బాయి గణేష్ గారు, వాళ్ళ అమ్మాయి కోమలి గారికి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలి వాళ్ళకి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆశీస్సులు ఎల్లవేళ కుటుంబానికి ఉండాలని ఒకసారి ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి నమస్కారం. ఈరోజు సూర్య భగవానుడి రథసప్తమి పండుగ రోజు అందరికీ శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ ఇందులో భాగంగా నా యొక్క ధర్మపత్ని కొరగంజి బ్రవరాంబ గారు 6 సంవత్సరాల క్రితం పరమపదించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ 6 సంవత్సరాలు ఆ వర్ధంతి కార్యక్రమాలు దిగ్విజయంగా మా కుటుంబ సభ్యులతో అందరం కలిసి ఈ రథం సెంటర్ యందు పేదలకు అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పోతిన బేసు కంటేశ్వరుడు గారు, చందు గారు, అలాగే పుట్నూరు శ్రీనివాసరావు గారు, పోతిన పొన్నకృష్ణ గారు, అలాగే పిల్ల మధు గారు అనేక మంది పాల్గొని నాకు అలాగే మన చౌదరి బాలకృష్ణ వీళ్ళందరూ కూడా నాకు హెల్పింగ్ నేచర్గా వచ్చి సహకరించారు. నా దగ్గరికి వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి సన్నిధి కింద ఉన్న అమ్మవారి ఆశీస్సులు కలగాలని, అలాగే నా భార్య బ్రహ్మరాంబ ఏ లోకానున్న ఆత్మ శాంతించాలని, ఆమె ఆత్మ శాంతి కొరకు పేద ప్రజలకు ఈ రకమైన భోజనం ప్యాకెట్లు వితరణ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలండి. నా పేరు కొరగంజి భాస్కరరావు. Like, subscribe and press the bell icon for new updates.